హాయ్, నేను మీ ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా స్టాక్స్ ఇస్తూనే ఉన్నాను. అంటే కొన్ని వందలు కాదు, కొన్ని వేల స్టాక్స్ ఇచ్చున్నాను. ఇంకా కూడా ఆపర్చునిటీస్, ఇక్కడ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటుంది, మనము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ వీక్ కూడా మీకు ఒక 40 to 60 డేస్ స్టాక్సే ఇస్తున్నాను. అంత బ్యూటిఫుల్గా నెక్స్ట్ పర్ఫామ్ చేయబోతుంది. తర్వాత నిఫ్టీ గురించి చాలా క్లారిటీగా స్పష్టంగా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇచ్చున్నాను. మన ప్రసాద్ అకాడమీ ఛానల్లో వీడియో కూడా పెట్టాను. మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తాను, వినండి. నిఫ్టీ నేను చెప్పాను లాస్ట్ ఒక వీడియోలో, ఒక 2 days బ్యాక్, 19,270 బ్రేక్ అవనంత వరకు మార్కెట్ వచ్చి ఒక బుల్ మార్కెట్లోనే ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, 19,270 బ్రేక్ అయిందంటే నేను చెప్పేది నిఫ్టీ స్పాట్ వాల్యూ. బ్రేక్ అయిందంటే డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి ఎక్కడి దాకా రావడానికి ఆస్కారం అంటే ఇవన్నీ వచ్చి జరగాలి. బ్రేక్ అయిన తర్వాత చెప్తున్నాను, ముందు కాదు. సపోజ్ ఇన్ కేస్ 19,270 బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయితే ఎక్కడి దాకా రావచ్చు? 19,000, 18,500 ఈ రేంజ్ దాకా రావచ్చు. సపోజ్ బ్రేక్ అవ్వకుండా ఇలాగే మార్కెట్ అలాగే సస్టైన్ అయ్యి కూడా పైకి వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సపోజ్ బ్రేక్ అయ్యిందంటే మళ్ళీ పరిస్థితి ఏంటి సార్? మళ్ళీ ఎప్పుడు పెరగచ్చు? మళ్ళీ బ్రేక్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకన్ 19,270, దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫార్ 19,500 పైన స్పాట్ ఒకరోజు క్లోజ్ అవ్వాలి. అయి బ్రేక్ అయితే మళ్ళీ ఒక వండర్ఫుల్ బుల్ చూస్తాం. ఏది ఇవన్నీ జరిగితే. అట్లేదంటే మనం యాజ్ యూజువల్గా ఇప్పుడు బుల్ మార్కెట్లో ఉన్నాము, చక్కగా ట్రావెల్ అయ్యి వెళ్ళిపోతాం. అది ఎందుకంటే నిఫ్టీ చూడండి, నిఫ్టీ వచ్చి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకే నేను నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. పాస్ట్ నిరంతరం ఒక 3 సంవత్సరాల నుంచి నిఫ్టీ గురించి చెప్తూనే ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వెబల్ సోలార్. చూడండి, వెబల్ సోలార్ ఇంజనీర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి. నేను ఎప్పుడు 2 terms చెప్తాను. ఒకటి, కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయమంటే బై చేయాలి, లేదంటే బై అబోవ్ అంటే బై అబోవ్ చేయాలి. బట్ ఈ స్టాక్ మాత్రం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనకూడదు. బై ఓన్లీ అబోవ్ 112 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 112 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 127 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 144 రూపాయలు 50 పైసలు రెండవ టార్గెట్, 171 రూపాయలు 40 పైసలు మూడవ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 94 రూపాయలు స్టాప్ లాస్. 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చి 400 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత చూడండి, ఇప్పుడు మనము చెన్నైలో 18th వర్క్షాప్ మన అకాడమీలో August 26 and 27 సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. బుకింగ్స్ క్లోజ్డ్ ఆగస్ట్ది. నెక్స్ట్ ఇప్పుడు మనం చెన్నైలో హైదరాబాద్లో October 28th and 29th 2 days వర్క్షాప్ మాదాపూర్లో, ఐటీసీ కోహినూర్ మాదాపూర్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, నాకు రియల్లీ ఇంట్రెస్టెడ్ సార్, స్టాక్ మార్కెట్లో ఏదో ఒకటి నేను సంపాదించాలి, రెగ్యులర్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని అనుకునే వాళ్ళకి
ఇది ఒక బ్యూటిఫుల్ వర్క్షాప్, మీ అందరికీ తెలుసు. బుకింగ్ స్టార్ట్ అయింది అక్టోబర్ 28th and 29th 2 days వర్క్షాప్ ఉంది. ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో బుకింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగు, క్విక్గా ఫిల్ అయిపోతుంది. అది మళ్ళీ లాస్ట్ మినిట్లో వస్తే డెఫినెట్గా సీట్స్ ఉండదు, అది ఒకటే చెప్తాను. ఎందుకంటే ఇదన్నీ ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వాలి, మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. అది మరొక స్టాక్ వచ్చి జిఐసిఆర్ఈ, చూడండి జిఐసిఆర్ఈ జనరల్ ఇన్సూరెన్స్ స్టాక్ ఇది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 211 ఉంది. చూడండి 211 రూపాయలు ఉంది. బై చేసుకోండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 233 రూపాయలు 10 పైసలు మొదటి టార్గెట్, 256 రూపాయలు 50 పైసలు రెండో టార్గెట్, 293 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 185 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 34,700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనకు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్ ఒకటి, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, ఇది ఒక స్మాల్ చిన్న స్టాక్. ఇది సురానా సోల్, ఎన్ఎస్సి కోడ్ SURANASOL. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 26 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 32 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, తొందరపడి తక్కువ దొరుకుతుంది మాత్రం కొనొద్దు. 32 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 41 రూపీస్ 10 పైసే ఫస్ట్ టార్గెట్, 50 రూపీస్ 90 పైసే సెకండ్ టార్గెట్, 66 రూపీస్ 50 పైసే థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 22 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 2014 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 125 కోట్లు స్మాల్ క్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము నిఫ్టీ గురించి, టెలిగ్రామ్లో కూడా. అది సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.